పురాతనం నుంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటిని అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవసరం దాము ఛానల్. నా పేరు వచ్చేసి దాము. మీరు తమ్నైల్ చూసే వచ్చింటే మా ఊళ్ళో ఉన్న విగ్రహాలను అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇప్పుడు విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొదటిగా చూపించే ఈ వినాయకుడి విగ్రహం అయితే క్రీస్తు పూర్వం 90 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడి విగ్రహం అయితే ఇలాగనే ఉంది. అప్పట్లో ప్రజలైతే రోజు వచ్చి పూజలు అయితే అందించేవారంట. నీకు అప్పట్లో ఒక మంచి గుడి కూడా ఉండేది. ఇప్పటి వరకు కూడా ఈ వినాయకుడికి అయితే పూజలు అయితే ఇలాగనే జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తే ముందుగా ఈ వినాయకుడి కాడికే వచ్చి పూజలు చేసి ఆ తర్వాత మా విలేజ్ లో పెట్టిన వినాయకుడి కాడికి అయితే వెళ్లి పూజలు చేసి ఆ తర్వాత మా బొమ్మను అయితే నిమజ్జనం అయితే చేస్తాము. వాళ్ళ ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం ఈ వినాయకుడికి అయితే ఇలానే పూజలు అయితే జరుపుతూనే ఉంటాము. వినాయకుడిని అయితే పచ్చని పంట పొలాల్లో అయితే ఈయనైతే ప్రతిష్టాపించారు. అప్పట్లో ఉన్న పెద్దవారు పంట పొలాల్లోకి వెళ్లిన వారు ప్రతి ఒక్కరికి ఈయన దీపం అయితే ఈయనకైతే పెడతారు. దీపం వెలిగించిన తర్వాత వాళ్ళ కైలో పని అయితే చేసుకుంటారు. మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వినాయకుడు అయితే 50-60 వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఆ శిల్పాలు అయితే అలాగే ఉన్నాయి. ఇవి ఇప్పటికి కూడా మేము పూజలు అయితే చేస్తాము. కాళికామాత విగ్రహానికి అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరు అయితే పూజలు అయితే చేయట్లేదు. ఎందువల్ల ఈ విగ్రహం ఇలా పడిపోయిందని నేను పెద్దవాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే, విగ్రహం అయితే ఇప్పటిదైతే కాదంట, ఇది 100 సంవత్సరాలు అయిందంట ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపించి. కాళికామాత విగ్రహంకి ఏదో దోషం ఉన్నందువల్ల ఈ ఇలా పడిపోయిన బండిని అయితే తీసి మళ్ళీ రిపేర్ చేసి ఈ గుడిని అయితే కట్టలేదు. కట్టని గుడిని అయితే రాబోయే రోజుల్లో అయితే పెద్దవారితో మాట్లాడి ఈ గుడిని అయితే రెడీ చేద్దాం. దీనికోసం మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దవారు ఈ స్తంభాలు అయితే మట్టి అయితే పోసి అయితే పెట్టున్నారు. పోసినందువల్ల ఇప్పుడైతే అవి 2 స్తంభాలు అయితే విరగబడిపోయి ఆ బండ అయితే కింద అయితే పడిపోయింది. ముందున్న 2 స్తంభాల మీద అయితే ఆ బండ అయితే పడిపోయి కైల్లో పనిచేసుకునే వారికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక 3వ దేవుడి కాడికి వస్తే, ఈ దేవుడి పేరు అయితే నాకైతే తెలీదు. నేను పెద్దవాళ్ళు అయితే కనుక్కొని అయితే చెప్తాను. మీకు తెలుసుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. 2 దేవుళ్ళు లాగే ఈ దేవుడిని కూడా మా పూర్వకాలపు ప్రజలైతే ప్రతిష్టాపించారంట. ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే, అన్ని దేవుళ్ళకి ఈ మాతో పంచ అయితే చుట్టున్నారు. కానీ ఎందుకు చుట్టారో అనేది కూడా నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. నేను దగ్గరికి వెళ్లి చూస్తే మీద ఒక శిల్పం ఆకారంతో ఉన్న షేప్ నైతే దాని మీద అయితే చెక్కున్నారు. చూడాలంటే ఒక దేవుడి ఆకారంలో ఆ చిత్రం అయితే ఉంది. అనే కాదు, మీరు కూడా చూద్దురు రండి. పైన నుంచి చూసుకుంటే ఒక షేప్ అనేది పైన అయితే చెక్కున్నారు, చూడొచ్చు మీరే. చూస్తే ఒక రౌండ్ షేప్ అయితే చెక్కున్నారు. ఏ దేవుడి చిత్రం అయితే మీకు తెలుసుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే ఇప్పటిదాకా కూడా ఇది ఏ దేవుడి చిత్రం అనేది అర్థం కాలేదు. నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.